కేటీఆర్ ఎదురొచ్చిన పోరాటమే నా మనసు విరిగింది, పిలిచిన వెళ్ళను. ఇక ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ కు వెన్నుపోటు ఖాయం. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. అక్కాను కొట్లాడాలి. కేటీఆర్ వాస్తవంగా అంటే నేను వాస్తవంగా ఒకటేసారి కలిసిన టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకసారి కలిసిన గంటన్నర మాత్రం మంచిగా మాట్లాడింది, ప్రౌడ్ లేకుండా నీట్గా. ఒక్కసారి మనం పేరు చెప్పినామంటే వచ్చేటప్పుడు షాముఖి అన్నది. అంటే మెమొరీ పవర్ ఉంటుంది, అంటే కలుపుకొని పోయే మెమొరీ పవర్ ఉంది. కాబట్టి బీసీలు ఎక్కువ మంది మీరు అనుకుంటున్నారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఎక్కువ బీసీలు ఉన్నారు, ఆయన దగ్గర బీసీలు, ఈయన దగ్గర బీసీలు అందరు ఎక్కువ ఎక్కడ ఉన్నారు తెలుసా? కవిత దగ్గర ఉన్నారు. జాగృతిలో పనిచేస్తారు. మీకు తెలియదు ఆ విషయం. కానీ పెద్ద స్టేట్మెంట్ ఎన్టీఆర్ మాదిరిగానే కొట్లాడుతుంది. మీరు చూడండి, బాజాప్తా కొట్లాడుతుంది. ఆమెకు ఆ గట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ వెన్నుపోటు ఒరుస్తారు. అంటే ఎన్టీఆర్ అక్కడ ఒడిచింది వాళ్ళు ఇక అంటే తండ్రిని పొడవకపోవచ్చు కానీ అన్ననైతే పొడుస్తారా? ఇక రివర్స్ గేర్. స్థానిక ఎన్నికలపై స్టేట్తో జూబ్లీహిల్స్ బైపోల్ మీద లీడర్ల నజారా. ఇక బడా నేతల నుంచి కేడర్ వరకు అక్కడే మకం. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 2-3 రోజులలో బీజేపీ సైతం ప్రకటించే ఛాన్స్ ఉన్నదట. ఇప్పటికే ప్రచారంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు ఇక సత్తా చాటాలని ఉవ్విలూరుతున్న ప్రధాన పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో రాజకీయ పార్టీల నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళుగా ఇక గ్రామాల మండలాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఇతర అంశాలపై నజరు పెట్టిన వారంతా బైపోల్ పై ఫోకస్ పెట్టిరట. ఇక మరి ఈ బైపోల్ వచ్చింది కానీ మరి బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారైండు, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీత గోపీనాథ్ దివంగత నేత. మరి బీజేపీ తరఫున మరి ఆ లంకల దీపక్ రెడ్డికి వేస్తారా? మరి లాస్ట్ టైం 5,000 ఓట్లు వచ్చినాయంట దీపక్ రెడ్డికి. మరి ఈసారి ఏమన్నా 6,000 వస్తాయా, 7,000 వస్తాయా చూడాలి. నిన్న వార్త వచ్చింది, బొంతు రామ్మోహన్ ఆశపడ్డాడు. బొంతు రామ్మోహన్ బీజేపీ తరఫున పోతుండు, బీజేపీ తరఫున అభ్యర్థి బొంతు రామ్మోహన్ అని వార్తలు వచ్చినాయి. మరి రామ్మోహన్ మున్నూరు కాపు అనుకున్నాం, మేము కూడా మున్నూరు కాపు అనుకున్నాం. రామ్మోహన్ మున్నూరు కాపు కాదు, పర్ఫెక్ట్ రెడ్డి. అలా సత్యమణి యాదవ్ ఇన్ని రోజులు మున్నూరు కాపు కోటాలో రిజర్వేషన్ పొంది ఇక తొలి తెలంగాణకు మేయర్ అండ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఎక్కడ రెడ్డి అని పెట్టుకోడు. వాళ్ళ ఊర్లోకి పోతే అందరికీ తెలిసింది ఆ కథ, మహబాద్ సైడ్ పోతే. సో ఆయన మరి బీజేపీకి దునికి అటు వాళ్ళ సత్యమణి యాదవ్ సామాజిక వర్గం కాబట్టి యాదవ్ను కొట్లాడుకుంటే మళ్ళీ కమ్మాయిన గెలిచినట్టు ఉంటుంది ఇప్పుడు ఆడ కథ అట్లనైతే. ఇక సుప్రీంకోర్టుకు సర్కారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి నిర్ణయం. ఏం నిర్ణయం అని నిర్ణయం పాడైపోను. మాధవరెడ్డి నుండి కంట్రోల్ లేకపోయిన రెడ్డి జాగృతి నుంచి గోపాల్ రెడ్డిని ఇద్దరిని పిలిపించుకొచ్చి ఆడ వడేస్తే ఈ లొల్లే ఉండకపోయేది. అంతా చేసింది మీరే కుట్ర. ఎలక్షన్స్ ఆగుతుండే. బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి నిర్ణయం. 2-3 రోజుల్లో స్పెషల్ లీవ్ పిటిషన్. రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి సంప్రదింపులు. న్యాయ నిపుణులు అధికారులతో నేడు సీఎం రేవంత్ కీలక భేటీ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన